సినిమా ఎవరు మిస్ అవ్వకూడదు. మ్యాడ్ అంతే. ఇక పూరి గారి డైరెక్షన్ అవసరం. మూవీ చాలా బాగుంది. పూరి ఇస్ బ్యాక్. లవ్ స్టోరీ బాగుంది. పూరి డైరెక్షన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. మ్యాక్సిమం హిట్టే అండి పూరికి. స్టోరీ లవ్ స్టోరీ బాయ్ ఫుల్ బాగుంది. ఇండియాకి పాకిస్తాన్ మధ్య బాగున్నాయి బాయ్. డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్ గుడ్ అండి, చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఇండియన్ ఆర్మీలో ఉన్నది చాలా బాగుంది. లేదు చాలా బాగుంది. ఎలాంటి అప్లికేషన్ లేవు, చాలా బాగుంది. సరే సినిమా బాగుంది. హీరోయిన్ చూపించడం కూడా చాలా బాగా చూపించారు నీట్గా. మనం చిన్నప్పటి నుంచి చూసినాం హీరోని, కానీ పెద్ద తర్వాత చూడడం చాలా నీట్గా ఉంది. ఫస్ట్ సినిమా మంచి హిట్ సినిమా ఇచ్చారు ఆకాష్కి. హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సూపర్. Well, friends, Mehbooba is going to be a youth icon, and this movie has set a standards. We will love India and the Indianism and the love, no matter who you are, where you are. Oka prema, oka nativity, oka mana bharatiya tattvam indulo kanabartundi. Andaru chudandi, and please watch the movie in theaters, and let's support cinema by watching in cinema halls, not any other place. And youth icon kakunda, this movie will set a record in clarity, quality and content. Love Mehbooba. Mehbooba, I love you. Thank you. Akash did excellent job. He didn't look like a newcomer. He was like a professional, and I'm sure he's got a long future ahead of him. And I wish he does any more Bollywood movies. And I wish him good luck for Hollywood. It's actually about love, and I like the songs. So how's the Puri Jagannath mark? We can say that Puri is back. Yeah. How's the Akash performance? It was very nice. ఆకాష్ అండ్ పూరి జగన్నాథ్ చాలా బాగుంది సినిమా. ఇద్దరికి రీఎంట్రీ అని పిక్చర్. మ్యూజిక్ చాలా బాగుంది. పిక్చరైజ్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ అనేది పూరి జగన్నాథ్ మొత్తం ఒక ఇల్లు పెట్టి చేసినట్టుంది. ఒక ప్రేమ కావ్యం టైప్లో ఉంటుంది సినిమా మొత్తం. ఒక ప్రేమ కావ్యం చాలా బాగుంటుంది సినిమా. ఇప్పుడు కంబ్యాక్ అని చెప్పొచ్చు, కానీ స్లోగా ఉంటుంది సినిమా. ప్రేమ స్లో ఉంటుంది. ఇండియా అంటే వార్ బాగా చూపిస్తాడు. సినిమా కొంచెం స్లో ఉంటుంది. ప్రేమ కామే అనమాట. ఒక గీత ఉంటే అప్పట్లో గీత్. Movie is fine, bro. Movie is fine, and it's more about the Puri's taking. First off, you can see the Puri taking. Puri mark dialogues చూడొచ్చు. సెకండ్ హాఫ్లో మాత్రం పూరి చాలా లవ్ స్టోరీని ఇంటెన్సిటీగా చూపించడం చెప్పవచ్చు. ఆకాష్ పూరి ఇంటెన్స్గా యాక్ట్ చేశాడు చాలా. ఐ మీన్ ఆబ్వియస్లీ సన్ కాబట్టి చాలా కేర్ తీసుకొని తీసిన సినిమా అనిపించింది. ఇంటెన్సిటీ చాలా బాగుందండి పూరిది. అండ్ ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే జనరల్గా లవ్ స్టోరీ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కోసం కథ రాపించుకొని దాచిపెట్టుకొని చాలా వెయిట్ చేసి తీశాడు సినిమా. చాలా ఫ్రెష్ స్టోరీ అన్న. లవ్ స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేకింగ్ అయితే పూరి జగన్నాథ్ హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ పాత పూరి జగన్నాథ్ వేరు, ఈ సినిమాతో పూరి జగన్నాథ్ వేరే అనే విధంగా ఉంటుంది. టేకింగ్ అన్న హైలైట్ టేకింగ్ అనమాట. స్టోరీ కూడా పాకిస్తాన్ అమ్మాయి ఇండియా అబ్బాయి. చాలా బాగుంది స్టోరీ. సూపర్గా ఉంది అన్న. పాటలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పాటలు ఒక డిఫరెంట్ పాటలు అన్న. ఎవరు రాశారు కూడా తెలీదు. చాలా బాగుందన్న. మ్యూజిక్ ప్రకారంగా అన్ని విధాలుగా ఉంది. యాక్చువల్గా పూరి జగన్నాథ్ పవర్ అండి ఈ సినిమా. ఒక్క లైన్లో చెప్పాలంటే లైక్ మూవీ వచ్చేసరికి లైక్ ఇద్దరు ఆత్మలు పునర్జన్మ కాన్సెప్ట్, ఇద్దరు ఆత్మలు పడే ఆరాటం, ప్రేమ పోరాటం, మెహబూబా మూవీ. అండ్ యాక్చువల్గా ఈ మూవీలో లైక్ ఆకాష్ పూరి ద సన్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అబ్బాయి బెస్ట్ డెబ్యూ ఇచ్చారని చెప్పుకోవాలి. అప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి చిరుత ఎలాగో అలాగా. యాక్చువల్గా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది అంటే లైక్ పూరి జగన్నాథ్ అంటేనే లైక్ ఒక లవ్ స్టోరీస్కి పెట్టింది పేరు. ఎన్ని లాంగ్వేజెస్లో ఐ లవ్ యూ చెప్పాలో పూరి జగన్నాథ్ తెలిసినట్టుగా ఇంక ఎవరికి తెలిసి ఉండదు ఈ భూమి మీద. స్పానిష్లో తే అమో అని చెప్పేసి ఈ మూవీలో లైక్ నోరు తిరని ఒక విధంగా చెప్పడము గ్రేట్, చాలా బాగుంది. సూపర్. ఆకాష్ పూరి అదే చెప్పాను కదా లైక్ బెస్ట్ డెబ్యూ అండి. చాలా బాగా చేశారు. మేబీ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ కదా, చాలా బాగా వచ్చింది. డైలాగ్స్ సూపర్ బ్రో. చాలా డైలాగ్స్ చాలా బాగున్నాయి అంతా. యాక్చువల్గా పూరి జగన్నాథ్ గారు అంటే లైక్ కథే హీరోగా ఉంటుంది అండ్ హీరోయిజం చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో లైక్ ఒక పాకిస్తాన్ సోల్జర్గా అంటే ఇండియన్ సోల్జర్గా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు అండ్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అండ్ స్నేహా శెట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ హీరోయిన్గా. అండ్ సందీప్ గారి మ్యూజిక్ ప్లస్ పాయింట్ భయ్యా. పూరి గారు మార్క్ కనబడుతుంది. హోల్ క్రెడిట్ గోస్ టు పూరి గారు. అండ్
కథాబలం ఉన్న సినిమా అని చెప్పొచ్చు. ఫుల్ కథాబలం ఉన్న సినిమా. అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ ప్లస్ దేశభక్తి ఈజ్ ఈక్వల్స్ టు మహబూబా అని చెప్పొచ్చు. మంచి సినిమా, అంటే మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అందరూ చాలా బాగా చేసినారు. ఎస్పెషల్లీ ఆ పాకిస్తాన్ వారు మళ్ళీ ఇండియాగా పుట్టడం మళ్ళీ అదంతా చాలా బాగుంది. డెఫినెట్గా మంచి గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక అమ్మనాన్న తమిళమ్మాయి, ఒక బద్రీ, తర్వాత వచ్చినటువంటి ఇడియట్, ఎట్లయితే లవ్ స్టోరీ ప్లస్ హీరోయిజము, ఇది కూడా అలాంటి లవ్ స్టోరీ ప్లస్ హీరోయిజం ప్లస్ దేశభక్తిని పుష్కలంగా డైలాగ్స్ చెప్తుంటే బూమ్ సౌండ్ వచ్చాయి. చాలా బాగుంది. డెఫినెట్గా ఇది సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సమ్మర్లో రిలీజ్ అయిన రంగస్థలం, భరత్ అనే నేను, సావిత్రి అండ్ ఇది కూడా మహబూబా, ఈ 4 సినిమాలు సమ్మర్కి బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. బెస్ట్ మూవీ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. డెఫినెట్గా మహబూబా ఈజ్ ఎ సూపర్ హిట్. అండ్ పూరి గారు మళ్ళీ ఒక్కసారిగా మహబూబాతో ముందుకు వచ్చి మళ్ళీ అల్లరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మీరు. ఇలాగే మంచి మంచి సినిమాలు తీయండి. ఇలాగే మీరు లవ్ స్టోరీని మాత్రం మిస్ అవ్వకండి సార్.